అనంతపురం జిల్లా గుంతకల్లులోని భక్త కనకదాసు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సవిత, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని రైల్వే గ్రౌండ్ వద్ద నుండి పాత గుంతకల్ బీరప్పగుడి సర్కిల్ వరకు కురబులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గతంలో కురబులకు దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదని భక్త కనకదాసు తన కీర్తనలతో కురబల్లో చైతన్యం తెచ్చారని సవిత అన్నారు. సమాజానికి మత నిర్దేశకుడిగా భక్త కనకదాసు కొనసాగారని మంత్రి కొనియాడారు. గుంటకల్ పట్టణంలో మహానుభావుడు కనకదాసు విగ్రహ ఆవిష్కరణకి మన ఆంధ్ర అక్క సవితమ్మ మంత్రివారు, అదేవిధంగా ఎంపీ పార్థన్న, అదేవిధంగా జగదీష్ అన్న, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివన్న అందరూ కూడా ఈ గుంటకల్ పట్టణానికి రావడం, ఈరోజు కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వెనుకబడిన వర్గాల వాళ్ళం ఆ దేవుళ్ళు మహానుభావులు చెప్పాలంటే కురుబ కులానికి కనకదాస, అదేవిధంగా వాల్మీకి బోయ కులానికి వాల్మీకి మహర్షి అలాంటి మహానుభావులు ఉన్నందుకే ఈరోజు బీసీలుగా ఒక కురుబగా ఒక వాల్మీకిగా ఈరోజు బీసీలు మేము ఎదుగుతున్నామంటే ఆ మహానుభావులు వాళ్ళ రక్తంతో మేము పాలు పంచుకున్నాం కాబట్టి మేము అదృష్టంగా భావిస్తూ ఇదే విధంగా వెనుకబడిన జాతులందరూ కూడా అన్ని విధాలుగా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గొప్ప కనకదాసు గారు మరి ఈరోజు గుంతకల్లో నడిబొడ్డున ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటిలోనే వారి కోసం పోరాటం చేసి ఊరూరు తిరిగి కీర్తనలు తెలియజేస్తూ కీర్తనల ద్వారా సమాజానికి మనం ప్రేమతో ఉండాలి, అందరం కలిసి ఉండాలి, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు రాజులతో పోరాడి స్వయాన దేవుడినే ఈరోజు ఏదైతే గతంలో మనకు గుళ్ళు ప్రవేశం ఉండేది కాదు, బడుగు బలహీన వర్గాలకి మరి భక్త కనకదాసు గారు పోరాటం చేసి ఆయన కీర్తనల్లో దేవుడు కూడా అంటే ఉడిపిలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఉడిపిలో ఇంకా విగ్రహం ఇలా కృష్ణుని విగ్రహం ఇలా తిరిగి ఉంటుంది అంటే ఆయన కీర్తనలు కనకదాసు గారి కీర్తనలు విని స్వయాన దేవుడే ఈ పక్కకు తిరిగారు. అంటే అంత శక్తి కలిగిన వ్యక్తి కనకదాసు గారి విగ్రహం ఈ రోజు ఆవిష్కరణ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కనకదాసు విగ్రహం పెట్టడం కూడా అంత ఈజీ కాదు. ఆయన ఆశీర్వాదం ఉన్న చోటే కనకదాసు విగ్రహం పెట్టగలరు. మరి గుంతకల్లు కుల పెద్దలు, గుంతకల్లు కురువ సంఘం అందరూ కలిసి ఏకంగా మేమైతే మా నియోజకవర్గాల్లో ఫైబర్ది రాయిది పెట్టాము, మరి గుంతకల్ వాళ్ళు కాంచి విగ్రహం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది